హిత్విక గారితో మొదటి ఉగాది. ఈరోజు ఎప్పుడు లేనిది పొద్దున్నే లేచేసి రెడీ అయిపోయాను. మా తల్లి పూర్వి బాబు లేవ్ నమ్మరేమో ఎట్లా దొరికేసిందో. అందరికి హ్యాపీ ఉగాది. హిత్వి హిత్వి హిత్విక హిత్విక ఓయ్ ఓయ్ నాన్న తంటాలు పడి ఏదో ఒక 2 ఫోటోలు తీసాము. ఆ ఫోటోలు తీయడానికి మామూలు తిప్పలు పెట్టలేదు. హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మదరేట్ ఆఫీషియల్. అండ్ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఉగాది శుభాకాంక్షలు. నాకు తెలిసి అందరి పాటికి పూజలు చేసేసుకొని ఉంటారు, మంచిగాను పచ్చళ్ళు కూడా తినేసే ఉంటారు. మా ఇంట్లో ఈరోజు ఉగాది ఎలా సెలబ్రేట్ అవుతుంది ఏంటనేది యాజ్ యూజువల్ మీకు వీడియోలో షూట్ చేస్తాను. ఇప్పుడు మా అమ్మ ఏం చేస్తుందో కూడా చూపిస్తాను. ఈరోజు ఎప్పుడు లేనిది పొద్దున్నే లేచేసి రెడీ అయిపోయాను. మా తల్లి కొన్ని విషయాలు షాకింగ్గా ఉంటాయి. అండ్ ఇప్పుడైతే పూర్వికాన్ని లేపాలి. మా అమ్మ ఏం చేస్తుంది ఏంటో చూపిస్తా. ఏంటి గారెలు రౌండ్గా వచ్చాయి, చూసి ఎంత బాగా వచ్చినాయో. దేవుడి కోసం కదా వస్తాయి. కొంచెం నానబెట్టాను పప్పు, దేవుడి మట్టికి వేద్దామని, ప్రసాద పూలు చేద్దామని ఇంకా వంటలు చేసి ఉంచాను. ఎవరా దేవుడు? నేనా? ముందు దేవుడు, తర్వాత మీరు. తింటది గారి తింటావా? తిన్నాను గారి. గారి తింటావా? గారె తింటావా? గారి హిత్వి గడికి గారి, వేడి వేడి గారి. మళ్ళీ సంవత్సరానికి బాగా నడిచేద్దాం. ఇంకా నన్ను పట్టుకుని వదలదు. ఇంకా అమ్మ ఇప్పుడు నీ కూతురు వేస్తున్నా అంటదే, రేపు నుంచి ఈవిడ వేస్తానంటది. పొయ్యి గ్యాస్ కాడికి వచ్చి వేసేస్తానా? పడిపోయిందా? తీసుకో. బంగారు తల్లి, నా తల్లి ఎంత బంగారు తల్లి. మళ్ళా పాడేసింది. చాలే, నువ్వు పాడేసేగా, తీసే కొద్ది అది పాడేస్తుంది. మళ్ళీ పడుతుంది. ఇంకో ఆట ఆట నేను ఆట. పూర్వి బాబు లేవ్ నానా నాన్న బంగారు తల్లి తలస్నానం చెయ్యాలి. 5 minutes కాదు, నాకు నీకు రాత్రి ఏం చెప్పినా, నేను తొందరగా లేవాలన్నానా? పూర్వి నా తల్లి కదలే, చెల్లి పొద్దున్నే లేచింది. ఇంకా హాయ్ చెప్తుంది. హాయ్ నాన్న బంగారు తల్లి. ఉగాది వేప పువ్వు కన్నా వేప బొడ్లు ఎక్కువ ఉన్నాయి. ఉంటాయి కాయలు ఎక్కువ ఉంటాయి, పువ్వు తక్కువ కాయలు ఎక్కువ ఉంటాయి. ఆకు ఎక్కువ ఉంది మళ్ళా. ఆకు అసలు ఈ ఉగాది రోజు ఇక్కడ ఈ వేప పువ్వు దొరకాలంటే పెద్ద టాస్క్. దొరకదు, దొరికినా కూడా చాలా అమౌంట్లు చెప్తారు. ఈ టైంలోనే పాపం అమ్ముకునే వాళ్ళకి కొంచెం వర్కౌట్ అయ్యేది, కొనుక్కునే వాళ్ళకి కొంచెం కష్టం. ఈరోజు కిషోర్ ఏంటంటే యాజ్ యూజువల్ ఎప్పట్లానే వాళ్ళ స్టైల్లో చేస్తాడు. ఆంధ్ర స్టైల్లో ఇంకొకలా ఉంటుంది. ఎప్పటికప్పుడు చేద్దాం అనుకుంటున్నా కుదరట్లేదు. అదైతే అలా అందులో ఏమెత్త తెలుసా? వేపిన శనగపప్పు, చింతపండు, అరటిపండు చాలా వేస్తారు. ఈ రోజు మనం అది కొంచెం చేద్దాము, ఆంధ్ర స్టైల్లో కొంచెం చేస్తాము. కిషోర్ ఏమో యాజ్ యూజువల్ ఎప్పుడు చేసినట్టే చేస్తాడు వేపది. అంటే మనము చింతపండు పులిసేస్తాం కదమ్మా, చింతపండు పులిపేసుకుని. కిషోర్ అలా వేయడు. మనం తన మామూలు ఉగాది అంటే ఏమొచ్చింది? పులుపు, కారం, ఒగర అన్నీ కలిపే ఉగాది పచ్చడి. ఉగాది బొట్టు ఎవరు తీసేసారు దానికి? ఎలా పోగొట్టుకుంటారు దానికి? అదే ఎందుకు నాన్న బొట్టెను తీస్తా? మ్యాంగో నాన్న చెల్లికి ఇచ్చే, తింటాడంటే ఇచ్చాను. తిన్నాను, మ్యాంగో తిను. ఏం కాదు, కొరకదులు. పళ్ళు వచ్చిన కాడి నుంచి అన్నీ కొరికేస్తుంది. ఏది ఉంటే అది. ఆ 2 పళ్ళు ఎదురొకటి వచ్చినాయేమో కింద, ఏది ఉంటే అది కొరికేయడము, తినేయడము. మనం ఏది తిన్నా కూడా అది అడగడము, ఎట్టకపోతే ఏడవడం, ఇవన్నీ జరుగుతున్నాయి కదా హిత్విక గారితో మొదటి ఉగాది. కొత్త పండుగ ఉగాది. నాన్న మ్యాంగో చూపించు. అమ్మో ఏయ్ నో. మా మావయ్యకి యాక్చువల్గా మ్యాంగోస్ అంటే చాలా ఇష్టము. సో పూర్విక కూడా చాలా ఇష్టం మ్యాంగోస్ అంటే. ఉగాది రోజు ఏంటంటే బేసిక్గా పెద్దవాళ్ళకి బట్టలే పెట్టుకుంటారు కదా, రాయచోట్ల ఏంటంటే బట్టలే పెడతారు మావయ్యకి. బట్ ఇక్కడ ఏంటంటే ఆయనకి ఇష్టమైన స్వీట్స్, ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ పెడతారు ఎవరి ఉగాదికి. అక్కడైతే బట్టలే పెట్టుకుంటారు. వీడికి కూడా మ్యాంగోస్ అంటే ఇష్టం. మా పూర్వికకి మ్యాంగోస్ ఇష్టం, మా మావయ్యకి మ్యాంగోస్ ఇష్టమా? ఎందుకంటే హిత్విక తాత కాబట్టి.
తాత కాబట్టి సేమ్ మా మావయ్య కిషోరు మావయ్యలా కిషోర్ ఉంటాడు, ఈవిడ గారు కిషోర్లా ఉంటుంది. అంటే వాళ్ళిద్దరు ఒకలానే ఉంటారు కదా, సేమ్ ఫేస్ కట్. నువ్వు ఎవరిలా ఉంటావు, నాకులా ఉంటావేమో. పూర్విక ఎవరిలా ఉంటుందో కామెంట్లో మెన్షన్ చేయండి. నాకు అదేం అవదు. జీడి తినకూడదు నాన్న, ఇది తినకూడదు. ఇలా పెట్టుకో, ఇలా పెట్టుకో. తెలీదు కదా దానికి. అమ్మా కొరికేసింది మా. ఇదిగో నమ్మరేమో ఎట్లా కొరికేసిందో. కనిపిస్తుంది. అయ్య బాబోయ్, నచ్చిందా నానా? పుల్లగా ఉందా, తీగా ఉందా? నువ్వు తినేస్తావు వంకి వంక. పక్కన పెట్టుకోండి ఇద్దరు. మీ తాతకు పెట్టకుండానే మీరు తినేశారు. మళ్ళా మా పంతులు వస్తాడు, ఇప్పుడు చూపిస్తా. పంతులు వచ్చాడండి. హాయ్ చెప్పు కిషోర్. అందరికి హ్యాపీ ఉగాది. కొంచెం గట్టిగా చెప్పు. ఎందుకు వేడి, ఎందుకు వేడి చెప్పు. వెదర్ చేంజ్ ఇంకేమన్నానా? చిన్న పిల్లోడ్లాగా ఇంట్లో చాక్లెట్లు, స్వీట్స్, తర్వాత కేకులు ఇవేవైతే ఉన్నాయో అవన్నీ నైట్ టైం తింటున్నాడు. చిన్నపిల్ల కన్నా దారుణంగా తయారైపోయాడు. ఇంక గొంతు పోకపోతే ఏం పోతుంది చెప్పండి. రాత్రి ఏం తిన్నా, ఐస్ క్రీమ్ తిన్నా కదా ఆర్డర్ చేసుకొని. అబద్ధం ఆడుకో. షవర్మా తెచ్చుకున్నావా? చాక్లెట్లు తిన్నావా? కేక్ తిన్నావా? మరి ఎందుకు పోయింది గొంతు? పూర్విక కేక్ అంతా, నీ కేక్ అంతా ఎవరు తిన్నారు నానా? ఎవరు తినేసారు హిత్విక కేక్? కేక్ ఎవరు తిన్నారు హిత్విక? హాయ్. అది అన్నదో లేదా కానీ నువ్వు అంటావు నన్ను. ఏయ్ దొంగేడుపులు బాగా నేర్చుకున్నావు. దొంగేడుపులు. హిత్విక ఉగాది పచ్చడి చేస్తావా? దాని చేతి కల్పించు కిషోర్. బుక్ తీ పూర్విక. అమ్మా ఆ ఫోన్ ఇట్లే. అమ్మా పచ్చడి కలుపుతుంది ఫోన్. కాదు కిషోర్, మీరు ఎందుకు ఈ పప్పు వేయరు? ఇది చిన్నప్పటి నుంచి మాది స్టైల్. కానీ మా ఆంధ్ర సైడ్ చేసుకున్న పచ్చడి మా సైడ్ అంతా డ్రై ఇట్లా ఉంటుంది. ఏమో కొన్ని చోట్ల చేస్తారేమో తెలియదు, కానీ మాకైతే చిన్నప్పటి నుంచి మా ఇంట్లో మేము ఇలానే చేస్తారు. ఇక్కడ తెలంగాణ సైడ్ కూడా చేస్తారు అనుకుంటా. లిక్విడ్ టైప్ లో ఉంటుంది. నేనైతే చిన్నప్పుడు చేస్తారేమో తెలియదు, కానీ మా ఇంట్లో అయితే ఇలా. సో మా సైడ్ అయితే చెప్పాను కదా, చింతపండు పులుపు వేస్తారు, పచ్చిశనగపప్పు, వేపిన శనగపప్పు, ఇది అన్ని తినే ఇది వేస్తారు, వేపిన శనగపప్పు. అది అంటే టేస్ట్ ఒకలానే ఉంటుంది కానీ లిక్విడ్ లా ఉంటుంది. ఇదేమో మనకి వాటర్ అది లేకుండా చేశారు కాబట్టి ఇది కొంచెం డ్రైగా ఉంటుంది. హిత్వి అన్ని తినేడువేనా హిత్విక? అన్నీ తినేయడమే, అన్నీ తాగేయడమే, తినేయడమే. రెండు హిత్విక తాత హిత్వి ఎవరక్కడ? ఎవరు? తాత. తాత దాచిపెట్టుకో, దాచిపెట్టుకో, దాచిపెట్టుకో.
మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. యాక్చువల్గా ప్రతి ఫెస్టివల్కి రెడీ అవుతాను కదా, ఈసారి ఏంటంటే సింపుల్గా రెడీ అవుదామని చెప్పి ఈ చీర మొన్న నేను మా యానివర్సరీ టైంలో తీసుకున్నాను. అరౌండ్ 1100-1500 లోపే పడింది. దట్ ఇది సమ్మర్ కాబట్టి ఇలాంటి శారీస్ చాలా ఫ్రీగా ఉంటాయి పట్టు శారీస్తో పోల్చుకుంటే. లైట్ వెయిట్ ఉంటాయి కాబట్టి ఈజీగా ఉంటుంది మనకు కూడా డే అంతా, ఒకవేళ శారీ కట్టుకున్నా కూడా. అందుకని చెప్పి ఈ శారీ కట్టుకున్నా. యాక్చువల్గా ఈ శారీకి హైలైట్ ఏంటంటే బ్లౌజు. మీకు లాస్ట్ టైం కూడా చూపించారు, మా వదిన వాళ్ళ ఫ్రెండ్ హరిణి ఉన్నారు, హరిణి వదిన తాంజావూరు పెయింట్ వేశారని చెప్పి ఈ బ్లౌజ్కి. సో ఏంటంటే ఇది పింక్ కలర్ వచ్చింది కాబట్టి కాంట్రాస్ట్ తీసుకొని ఇట్లా పెయింట్ వేయించారు. థ్యాంక్ యూ సో మచ్ హరిణి వదిన. సో చాలా బాగుంది, అంటే డిఫరెంట్గా ఉంది కాంట్రాస్ట్ కాబట్టి. లైక్ ఇట్లా సింపుల్గా అయితే రెడీ అయ్యాను, హెయిర్ స్టైల్ అయితే ఏం చేసుకోలేదు. సమ్మర్ కదా అండి, చాలా చిరాకు వచ్చేస్తుంది రెడీ అవ్వాలంటే. అండ్ ఆ నెంబర్ అయితే కామెంట్లో పిన్ చేస్తాను, ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఒకసారి మీరు వాళ్ళకి కాంటాక్ట్ అవ్వచ్చు. ఇప్పుడు తంజావూరు పెయింట్ రెండు ఒకటే బాగా ట్రెండ్లో ఉంది కాబట్టి. సో మీరు ఎవరన్నా నెక్స్ట్ పెళ్ళిళ్ళ సీజన్స్ కాబట్టి ఎవరైనా చేయించుకోవాలనుకుంటే మీకు హెల్ప్ అవుతుందేమో. నెంబర్ అయితే కామెంట్లో మెన్షన్ చేస్తాను. ఇది నా ఫైనల్ లుక్. బాగుందమ్మా? బాగుంది, సింపుల్గా ఉంది కదా. సింపుల్గా ఉంది. ఇది మింత్రాలో కొనుక్కున్నా, 500 రూపాయలు. సమ్మర్ సీజన్ కాదు, పెళ్లిల సీజన్. ఓకే, 500 రూపాయలు. బాగుంది కదా, మీనాకర్ ఇయర్ రింగ్స్ అంటారు కదా, అది దీని మీద బాగుంటుందని చెప్పి తీసుకుని, కుదిరితే ట్యాగ్ ప్రోడక్ట్లో ట్యాగ్ చేస్తాను, చెక్ చేయండి. అయితే ఫైనల్గా ఇలా అయితే రెడీ అయిపోయాను. బూర, గారె, దద్దోజనం, పులిహోర. స్వీట్ ఎక్కువ తినకూడదు కిషోర్, ఎందుకంటే దగ్గు వచ్చేస్తుంది కదా. అంతేనా, ఇంకేమైనా ఉన్నాయి? అంతే. పర్వాణం ఉందన్ను ఉందా? అంగో ఎక్కడ? గిన్నెలో ఉంటుంది, చిన్న గిన్నెలో ఉంటుంది. ఎక్కువేం చేయలేదు, సేమే కాదు. ఇక్కడ గ్యాప్ ఇచ్చి కొంచెం పైకెట్టు, ఇంకా కాడలు పైకి వెళ్ళేలా చూడు, అలా పెట్టు. గ్యాప్ నాన్న, దానికి అలా గ్యాప్ ఇవ్వు, అలా పెట్టు, కొంచెం పైకెట్టు కాడంటున్నాను. సో ఉగాది కదా అని చెప్పి ఎలాగ ఇంట్లో మామిడాకులు అవి ఉన్నాయి, తర్వాత మ్యాంగోస్ అవన్నీ ఉన్నాయి కదా అని చెప్పి హిత్వి గారికి ఒక చిన్న ఫోటోషూట్ ప్లాన్ చేసాము. చూద్దాం ఎలా వస్తుంది ఏంటో. మొత్తానికి అయితే సెట్ చేసిన తర్వాత ఫైనల్గా చూపిస్తాను అవుట్పుట్ ఎలా వస్తుంది ఏంటో. యాక్చువల్గా ఇది ముందే చేయాలి, స్ట్రైక్ అవ్వలేదు. ఎలాగో ఉగాది కాబట్టి ఎట్లా ఇంట్లో ఉంటాయి కదా అని చెప్పి జస్ట్ ట్రై చేస్తున్నాం. వేపిన శనగపప్పు. యాక్చువల్గా మా రాజమండ్రి సైడ్ ఏంటంటే ఈ వేపిన శనగపప్పు వేస్తాను, నేను ఆల్రెడీ చెప్పాను. వేపిన శనగపప్పుతో ఉగాది రాస్తున్నా, చూడాలి ఎలా వస్తుందో. జారిపోతుంది ఎందుకు? ఆంధ్ర సైడ్ అంటే ఆంధ్ర అంటే మళ్ళీ మీ నాన్న వాళ్ళది కూడా ఎందుకు ఇదంతా చేస్తున్నావు అంటున్నా. ఉగాది కాబట్టి యాక్చువల్గా ఇది ముందే చేయాలి, మనకు గుర్తులేదు కదా. అలాగే ఈరోజు ఉగాది అని చెప్పి ఇవన్నీ ఉన్నాయని చేస్తున్నాం. అమ్మా గాకి ఇదిగో ఇలా వేసి ఇలా ఎట్టు. గా రావాలి, గా కాదు. అదే గా ఇలానా? ఎలా ఇలా కదా కిషోర్, గా అదే అంటే నా పెళ్ళి ఎలా అంటుంది. నేను తిక్కన్నా. హిత్వి చూడు నానా, ఓయ్ ఫోటోషూట్ ఈరోజు. అదే లంగా బ్లౌజ్ ఏంటి చిన్నగా అయిపోయిందా, లూజ్ అయిపోయిందా? వెనకలాగా అంతే. గాజులు లేవా? గాజులు 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 తీసుకురా చెల్లివి. ఉన్ని దాంట్లో ఉన్నాయి చూడు. ఇంకో హిత్వికా పడుకోబెట్టలేదు, పడుకుంటున్నా. హిత్వికా హిత్వి హిత్వికా హిత్వి హిత్వి హిత్వికా హిత్వికా ఓయ్ ఓయ్ ఇంకో నానా
రియో హిత్విక రియో హిత్వి ఇంకో రియో హిత్విక ఏయ్ ఏయ్ అమ్మమ్మ బాగున్నావా బాగున్నావా ఆ? ఏం చేస్తున్నావు ముసలి ఏడుతున్నావా అది ఎందుకు ఏడ్చదు మరి ఇందాక చెప్పు దాన్ని చూపించు. అమ్మమ్మ అన్నా నేను అమ్మ మమ్మా ఏం చేస్తున్నావు ఏమో బాగానే ఉంది చెప్పు. ఏం చేస్తున్నావే ఏం లేదు, ఏం చేస్తలేదు, బాగానే ఉన్నాను, వచ్చాను. తిన్నావా ఆ? హాయ్ హాయ్ చెప్పు హాయ్ చెప్పు హాయ్ మామ హాయ్ మామ హాయ్ చెప్పు హాయ్ హాయ్. హాయ్ అను హాయ్ అను ఇక్కడ నా ఫోన్లోని ఫోన్ హాయ్ ఇదిగో ఇదిగో హాయ్. ఇప్పుడు ఆయన కొట్టే మూడ్లో ఉంది అది. అందులో 56 చాక్లెట్లు ఉండాలి. ఎన్ని ఉన్నాయి బర్త్డే టైంకి ఎన్ని మిగిలినాయి ఆ? ఎన్ని చాక్లెట్లు తిన్నావంటే పూరిక ఈసారి దగ్గదు రాని చెప్తా నీకు. అదొకంక ఇదొకంక దీని వంక పెట్టుకొని వచ్చి ఇచ్చేస్తుంది చాక్లెట్లు. ఇది తిందో చేయదు. చెయ్యి పూరిక అట్లనే చెయ్యి. ఇగో పెద్ద ఇగో నాన్న తంటాలు పడి ఏదో ఒక 2 ఫోటోలు తీసాము. ఆ ఫోటోలు తీయడానికి మామూలు తిప్పలు పెట్టలేదు. వాళ్ళ బాబు ఉంటే కొంచెం నవ్వుతుందని చెప్పి ప్లాన్ చేస్తే వాళ్ళ బాబు ఉన్నా కూడా అంతే. అసలు ఎవరున్నా ఎవరి మాట వినలేనని మేడం గారు కొన్ని మ్యూజిక్లు వినిపిస్తుంది, చూపిస్తా. హాయ్ మేడం. హాయ్ అండి. అమ్మో బాబేడి బాబు, నేను తీస్తా. బాబేడి బాబు. అయ్యో బాబు ఏడుస్తున్నాడు నానా. మళ్ళీ అలా అన్నాడంట. నొక్కునా అసలు అల్లరి పెళ్ళి అయిపోయింది. ఇంట్లో సెకండ్ టైం పుట్టిన వాళ్ళు బేసిక్గా అల్లరి ఎక్కువ చేస్తారు కదా. పెంట తీసేస్తుంది అదైతే నిజానికి. కాదమ్మా ఇందాక ఫుడ్ పెడుతున్నప్పుడు నిద్ర వచ్చేస్తుందన్నా. ఆగించేసింది కళ్ళేమన్నదే. అగో నువ్వే హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. సో మొత్తానికైతే ఒకసారి మేడం మా ఇంట్లో ఉగాది ఇలా సెలబ్రేట్ అయింది. జస్ట్ సింపుల్గానే. ఏం చేస్తామండి, ఎప్పుడు ఉండేది కొత్తగా ఏమీ లేదు రికార్డ్ చేయడానికి. అది దట్టు ఇంకోటి చంటిపాప కాబట్టి పనులు అవ్వట్లేదు. ఒకటి అనుకుంటే ఒకటి అవుతుంది, ఒకటి పెడితే ఇంకోటి మర్చిపోతున్నాం. అస్సలు బుర్ర పని చేయట్లేదు. ఎక్కడో ఉంది బుర్ర అంతా. యాజ్ ఇట్ ఈజ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు మేము చేసిన లేటెస్ట్ వీడియోస్ అని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్. బాయ్ చెప్పు. బాయ్ హిత్విక. బాయ్ చెప్పు. ఇంకో బాయ్ హిత్వి. బాయ్ బాయ్. ఇంకో ఓకే బాయ్. నానా మూడు లేదు నానా. బాయ్ బాయ్. మోజు డ్యాన్స్లో పడిపోయాయి. మా వాడికి గ్రూమింగ్ అయ్యింది, మర్చిపోయాను చూపించడము. ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇంకా గ్రూమింగ్ చేయించేసాము. అది కూడా ఏంటంటే 0 ఇంచ్ 1 ఇంచ్ ఏదో ఉంటుంది కదా అట్లా. రియో నీట్గా ఉంది కదా. ఇప్పుడు పిలుస్తుంది చెల్లిరా. చెల్లి పిలుస్తుందిరా. దా పిలుస్తుంది రారా. ఈడొకడు భయపడతాడు. రియన్ పిల్ల నాన్న. రియన్ పిల్ల. రియో రియోను వెళ్ళి ఆ దగ్గరికి వెళ్ళి ఇంకొచ్చాడు. సో గ్రూమింగ్ చేయించేసుకున్నాడు హీరోగా. చూడదు అదిగో తవరేస్తుంది. అదిగో అదిగో అని తవరేస్తుంది. నాడు భయపడుతున్నాడు. అదిగో 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 తప్పు నాన్న పాపము. అదిగో 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 అయ్యో పాపమ్మా. పాప మరి తప్పించి తిరుగుతాడు.
బాయ్. Subscribe now and press the bell icon. Never miss an update.